అందరికీ అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. అదే మా ఇంట్లో మ్యాటో బండి కనిపిస్తుంది అనుకున్నాను. అదే మ్యాజిక్ అనమాట, అది వస్తూ ఉంటాయి. నేనైతే బిఆర్ అయితే ర్యాండమ్ ప్లేస్తో అయితే ఆడుతున్నాను మావా. నాకైతే సోలో వర్సెస్ స్క్వాడ్ రాదు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో చలో చూద్దాం. నేనైతే పీగానే చేస్తున్నాను మామ ఇప్పుడు, ఎందుకంటే కిల్స్ ఎక్కువ వస్తున్నాయి. మన అదృష్టం బాగుంటే చనిపోకనుకుంటాం, అది కొడతాం. ఒకవేళ చనిపోతే మనం ఏం చేయలేము మనం. సో చలో ఇంకా ఇటు సైడ్ తీసాను మా, ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళిపోతాను. సో ఇప్పుడైతే నేను స్విమ్మింగ్ పూల్ వైపు దిగాను, ఎందుకంటే అక్కడ చాలా మంది దిగుతారు. స్కట్ చూసారు ఏంటది, టాప్ చూసారు అలా దిగుతుందో, అండ్ డ్రాప్ తగిలింది. డ్రాప్ దొరికింది దగ్గర అని ఏం చేయాలి అర్థం కాదా. ఓకే కన్ను అయితే దొరికింది, అని అయితే చంపేశాను. ఆడైతే కాలు ఏంటి ఎడుతున్నాడు. 60 బుల్లెట్స్ సర్లేండి, షీల్డ్ దా పనిపోతుంది, ఇది తీసుకున్నాం. అండ్ ఒక సూపర్ మార్కెట్ ఉంది, కార్డ్ ఉంది, అండ్ ఒక మ్యాక్ ట్యాంక్ పనికి వస్తుంది షార్ట్ రేంజ్లో. ఇక్కడైతే బ్లాక్ చేసుకున్నాం అన్నమాట. క్యాంప్ వేద్దాం, మనం ఎవరైనా వస్తారేమో. క్యాంప్ వేసి వాళ్ళు ఎవరైనా వస్తే అనుకోవడం, లేదా మనమే వెళ్ళిపోదాం ఎటో అటు. సో చలో ఓకే ఎవరు రాలేదు, సో నేనే వెళ్తున్నాను ఇంకటు. ఇదేంటిది 94 ఓకే అక్కర్లేదు. సో చలో అని ఫుల్ కిల్ చేసేసాను. అండ్ అది వెళ్ళొద్దు, అటు సైడ్ ఒక రంగు వచ్చేస్తారనమాట. ఓకే ఎగ్జామ్ పెట్టేసి ఉంది. అని చలో చూద్దాం ఎవరైనా వచ్చాడా. ఎవడో వచ్చినట్టు అనిపించింది, అండ్ నాకు ఎందుకు డౌట్గా ఉన్నామా. సో నేను ఇటు సైడ్ అయితే వచ్చాను. వాడైతే నన్ను చూస్తే ఇటే వస్తాడు పరిగెట్టుకోండి, అదిగోండి వచ్చి సైడ్ తింగరటు. అండ్ ఇడికైతే ప్లేయింగ్ ఇచ్చేసాను మా. సో ఓకే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. ఓకే ఫుల్ కిల్ కూడా అయితే అయిపోయాడు. పర్లేదు, థామ్సన్ అంటే పర్లేదు మనకి. థామ్సన్ ఒకటి చాలు, అంటే ఒకటి చాలు అంటే ఒకటి చాలు కాదు. ఓకే మనోడితే 200 కొట్టాడు కాబట్టి వైర్ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అండ్ మళ్ళీ సైడ్ వెళ్తాను మా. సో కానీ అటు నుంచి వెళ్తాను, ఇటు నుంచి చుట్టుకుంటూ వెళ్తాను. అంటే అక్కడ ఎవరైనా ఉన్నాడు అనుకోండి, ఒక్కరినే పోయి కొట్టేస్తాడు. అంటే ఎవరులేమని కూడా వెళ్తాడు, బట్ అది మనం చూస్తాడు కదా రావడం. సో అందుకే ఈ సైడ్ ఆటోమేటిక్ మీట్ ఉన్నాడు. ఈ పైకి కొట్టేద్దాం అనుకున్నాను, నాకైతే కనిపించాడు మామ కానీ అడిగితే. సో ఓకే అడిగితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చాను. చూద్దాం కిల్లు పోద్దా వస్తుందని. ఓకే అడిగితే ఎటో పరిగెట్టేసి వచ్చాడు. ఓకే మనం ఇటు నుంచి వెళ్దాం మామ, అటు నుంచి వస్తాడు కాబట్టి మనం ఇటు నుంచి వెళ్దాం. ఓకే అడిగి పెళ్ళడానికి వెళ్ళి దాక్కున్నాడు. సో నేను చూసాను, అమ్మ బాబు 6 HP మిగిల్చడం వాడు. ఓకే ఒక సూపర్ మెడికిట్ వేసుకున్నాను. అయితే ఫుల్ కిల్ అయితే చేసేద్దాం, ఒక్క నిమిషం అనండి. ఓకే దగ్గర ఉందా పెయింట్ తీసుకున్నామా, కొత్త వ్యూ వచ్చింది. సో అవన్నీ నాకు ఎలాగొచ్చినాయని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లారిటీగా. దానికంటే ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే అది పెద్ద విషయమే. ఓకే చలో ఇక్కడైతే అక్కడ అయితే అయింది కదా, అయితే ఒకడైతే అటు వెళ్ళాడు, ఎదురైతే ఇటే వస్తాడు. అదిగోండి ఒకడు వచ్చాడు, అండ్ అడైతే నాకు అయిపోయాడు. అండ్ నన్ను ఫుల్ కిల్ చేసుకున్నాం. ఓకే అందులో వాడేసాడు కిల్లు, హెడ్ షాట్ కిల్ మాది. అరే మా వల్లేరా మీ టీమ్మేట్ ని 2 రూపాయలు ఇస్తాను రా. ఇలాగే ఇటు వస్తాడు మా, ఇటే వస్తాడు షుగర్ అక్క నాకు తెలిసిడు. సో ఓకే బాడీ అయితే దింపేసాను నేను. హెడ్ అయితే ట్రై చేయకూడదున్నాను, నేను ఎప్పుడైనా చెప్తున్నాను. మీరు ఎక్కడైనా ఒకళ్ళే ఫైటింగ్లో ఉన్నాను అనుకోండి, హెడ్ అసలు పని అంటే స్కిల్ వేసాడు, అయ్యే చచ్చిపోయాను మా నేను కూడా. అలాగే సింగిల్ టేక్ డౌన్. అలాగే సరైన డ్రైవర్ తీసుకుని నేను పీక్ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. అంటే పీక్లో దిగాను కానీ కార్ వేసుకుని ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాను. అండ్ నా ఎవరైతే అక్కడ వెళ్ళాడు, అందులో మనం ఒక డ్రైవర్ ఇద్దాం. నేను మాకు ఎప్పుడైనా పని వస్తారు వెళ్ళు. నన్ను చలో వీడైతే కార్ వేసుకొని వెళ్ళిపోతున్నాడు మా వాడు. ఒక నిమిషం మనం కార్ పేల్చేదా సైడ్ నుంచి మా అక్టోబర్ కొట్టేసాడు మా వాడు హెడ్. ఓకే సో అలా అయితే పడ్డాను లేదా వెంటనే అయితే 20 అయితే వచ్చేసింది మనకి. అలా ఉంటుంది మనతో, ఎక్కడ బాజీ అంటారు. అండ్ చలో చూద్దాం. దిగుతున్నాను, మళ్ళీ మనం చంపైపోతే పర్లేదు. అండ్ ఇక్కడ కాయిన్స్ వైపు దిగుతాను మా, 4 కిల్స్ అయితే వచ్చాయి నాకు. నేనైతే కాయిన్స్ వైపు అయితే దిగుతాను. ఓకే చలో కాయిన్స్ వైపు దిగి ఆగు తీసుకుని ఆగు దొరికింది. ఈ ఆగు మనకి ఎంతోకంత పనికైతే పనికొచ్చింది. నాకైతే M60 చిప్ 1 దొరికింది. అండ్ ఆగు ఉంది, వదిలేని చదువు నడిచింది. అండ్ డ్రాప్లో అయితే ఒక ఎనిమిది అని ఉంటాడు, చూద్దాం. అండ్ నేనేంటి పరిగెట్టిపోతున్నాడు. ఓకే ఆడైతే వస్తున్నాడు ఎనిమి. సో చలో మనోడైతే రివైవ్ ఇద్దాం, పాపం ఇందా నుంచి ఉన్నాడు కదా. సో మనకైతే గార్డియన్ ఏం జరుగుతుంది ఉంటుంది. ఓకే ఇదైతే హెడ్ పడింది. ఓకే చలో ఇంక రష్కి అయితే వెళ్ళిపోయింది. ఇటు నుంచి ఆడైతే ఇటు సైడ్ వెళ్ళి నేను చూశాను. ఓకే
కొడదామండి అండ్ ఎవడో కిల్తో చేశాడా? సో చూద్దాం. అయ్యా మన టీమేటే చేశాడు మా కిల్లు. సర్లేండి దగ్గర యూఎంపీ ఉంది, యూఎంపీ తీసుకున్నాం. యూఎంపీ ఎందుకు వాడతాం నాకు కూడా తెలియదు. మా మ్యాక్స్ చేశాను కానీ అసలు సారీ ఎందుకు మ్యాక్స్ చేశాను నాకే తెలియదు. వాడిన కూడా వాడినా. చలో ఇక్కడైతే ఎవరో ఉన్నారు. స్క్వాడ్ ఉంది. అయ్యా మన ఎస్కేప్ అయిపోయి ఇప్పుడు ఇక్కడికి. ఓకే మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము. మనవాడైతే ఒక నాక్ చేస్తారు అప్పుడే. ఓకే బై మిస్టేక్ స్కిల్ అయితే ఆన్ అయిపోయింది మా ఏమనుకోవద్దు. అండ్ ఈడవాడు ఈడ ఓపెన్ లో పరిగెట్టేస్తున్నాడు. ఓకే మన డ్యామేజ్ అయితే ఇచ్చాము. మన సినిమా చూద్దాం. మా ఇటు నుంచి నెంబర్ 4 అటు నుంచి నెంబర్ 3 కలిసి టీం వైపు ఇస్తారని బాగుంటుంది. సో ఒక్క నిమిషం మా వాల్ ఎప్పుడే ఎత్తున్నట్టున్నాడు. పగలగొట్టేద్దాం. ఇప్పుడు వేసాడు మళ్ళీ ఇంకోటి పగలగొట్టేస్తానండి. అంటే మనకి కిల్స్ వస్తాయి కదా. అండ్ ఆడవాడు ఓపెన్ ఉన్నాడు. 6 పడుతున్నాయి డ్యామేజ్. దాన్ని వదిలి సైలెంట్ కూర్చుంటుంది అటు. ఓకే వాళ్ళైతే కవర్లోకి వెళ్ళిపోయారు. సర్లే నేను వెళ్తాను ఇంకా. చూసుకున్నట్టయితే ఓకే మా టీం మేట్ చేస్తారనమాట. మా నెంబర్ 4 వచ్చేసి చలో మనకైతే 4 కిల్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ దగ్గర లూట్ వేసుకొని మనం లోపలికి వెళ్ళిపోయాడు. రివైవ్ చేద్దాం మా టీమేట్కి. చలో నేనైతే సూపర్ మెడికి బాగున్నాయి. 700 పాయింట్స్ ఉన్నాయి. రివైవ్ చేయొచ్చు కానీ ఇంకా లూట్ వేసుకున్నాను. MP40 దొరికింది. నాకు చాలా బాగా పనికొచ్చే వెపన్ కూడా ఇదే. చలో 18 హేలర్స్ చాలండి. మెడికేట్ ఎక్స్ట్రా ఉంది ఎందుకు పడేద్దాం. 11-10 తీసుకున్నా సరిపోద్ది. చలో మనోడికి రివైవ్ ఇచ్చేద్దాం. వేరేంటిది ఏదో ఉందా మా మమ్మీ ఏమిసా ఏదో ఉంది. సో ఈడవుడు మా ఇడైతే ఓకే ఇడైతే అది వేస్తాడు. మన రెస్ట్ వెళ్దామని తెలిసి వాళ్ళు కూడా వేస్తాడు. అండ్ నేనైతే ఇంక నేనేద్దాం అనుకున్నాను. వేసేస్తాను ఇక్కడ ఉన్నాయి వద్దామని. సో అది అవగానే వేసేస్తున్నాను. అండ్ పర్లేదు ఓకే మళ్ళీ వేస్తాను. అండ్ ఇదైతే బయటకు వచ్చేసాడు. అండ్ అడిగేది పడిపోయింది సారీ హెడ్ పడలేదు. నాకైతే చేసేసాను. సో అలాగే రివైచ్చుకొని మళ్ళీ ఇటు వచ్చేసాను మా క్లాక్ టవర్కి. అందులో మనం నేను ఆన్ చేశాడు. ఫుల్ కిల్ కూడా చేసేసాడు అనమాట. సో నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి కొడుతున్నాడా అని. ఆ తర్వాత అర్థమైంది కిటికీ నుంచి కొడుతున్నాడు అనేసి. సరే అని మెల్ల స్కోర్ పెట్టాను. రావలేదు. ఆ తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. మళ్ళీ కొట్టేసాడు ఫుల్గా. సో ఇంకేం చేయలేం. మా టీమేట్ అయితే హీరో అయితే కొడుతున్నాడు అందు నుంచి. సో ఓకే చలో 98 అయితే హెడ్ పడింది. సో మళ్ళీ బయటకు వస్తారేమో చాలాసేపు వెయిట్ చేస్తున్నాను. ఆడైతే మాత్రం బయట రావట్లేదు. అండ్ మళ్ళీ మా నెంబర్ 2 అయితే నాకే అయిపోయాడు రివైవ్ ఇచ్చినాడు. ఓకే మన విజయ్ గన్లో బ్రేక్లు అయితే లేవు. చూద్దాం. మీరైతే ఒకసారి కూడా బయట వెళ్ళట్లేదు. బెటరా ఇది పెట్టట్లేమా. లేదు మనం రష్కి అయితే వెళ్ళిపోదాం పని చేసి. అప్పుడు నేను రష్కి వెళ్తామేనండి. ఏదైనా ఫ్రీ ఫైరింగ్ చేసి బయట చెప్పిద్దామా. మన నెంబర్ 4 ఒకసారి బయటికి వెళ్తాం. మా వచ్చిన పక్కన కూర్చున్నాడు. ఇంకా తోపాడు. చలో నేనైతే ఒక స్టెప్ ఎదురికి వేసుకెళ్తే వెళ్తున్నాను. ఆడైతే స్కేల్ వేసాడు. నేనైతే గ్రానైట్ వేసాను. ఆడికైతే అసలు డామేజ్ పర్లేదు. వాటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడైతే 2 డామేజ్లు ఎక్కాను. అండ్ ఇక్కడైతే ఒకటి వెళ్దాం. అంటే అది దూకితే పని వస్తుంది. అండ్ ఆడ యాడ్ సైడ్ నేను దూకాడు. పాపం నాకైపోయి అన్న బాబాయ్ పై నుంచి కొడుతున్నారు మా వీళ్ళు. వీళ్ళు టీమేట్స్ అనుకుంటే ఈడప్ జరిగాను ఉందా. ఈడప్ జరిగాను కూడా ఇప్పుడు ఎట్లు లేనట్టు ఉన్నాయి. చలో అండ్ ఓకే ఒకరు కూడా నాకాలి. ఓకే చలో ఇంకొకరైతే నాకయ్యాడు. అయింది ఆసిఫ్. ఓకే మన ఇటు నుంచి వద్దాము. ఓకే ఇటు ఎవరో కొడుతున్నాడు. అయితే ఇటు నుంచి వెళ్దాం. అంటే ఇటు సైడ్ నుంచి ఫైరింగ్ అవుతుంది కదా. మనం పైకి ఎక్కేద్దాం. అలాగే పై నుంచే కొడుతున్నాను అనమాట. నాకైతే కనిపించట్లేదు. చూద్దాం. ఓకే జోన్ అయితే ఎక్కువ ఏం రాయట్లేదు. బట్ సేఫ్గా ఉండాలి కదా అనేసి. సో చలో అయితే మనం చూడలేదు. అయ్యా ఫుల్ రివైవ్ మా. సో ఓకే చలో మన కిందకి తెలియదు మా వద్ద వేసుకోవద్దు. అన్ని రావడం కింద అయ్యా అగు ఇటు నుంచి అయ్యా అదే రే అనుకుంది. ఓకే రావడం ఫ్రీ కిల్ అనమాట. సో చలో ఫ్రీ కిల్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే ఇన్హేల్తో వేసుకుని వెళ్ళిపోవడం ఇక్కడ నుంచి వచ్చింది. ఓకే అటు నుంచి అయితే ఇక్కడ నుంచి అటు నుంచి వేసాను. అండ్ నాకా మా ఏం మాట్లాడు. ఓకే ల్యాండ్ మైన్తో నాకు మళ్ళీ అయింది. ఆసిఫ్ గారు నాకు అయిపోయాడు. చలో చూద్దాం. అండ్ ఈడవుడు ఇటు ఓపెన్లో ఒక 7 ఫుల్ కిల్ అయితే అయిపోయాడు.
నాకైతే అయిపోయాడు. ఓకే, ఫుల్ కిల్ చేస్తాను. ఆడైతే నాకు కనిపించాము. ఇంకోటి అది కూడా అక్కడ ఉన్నాడు కరెక్ట్గా. బ్లాక్ హౌస్ దగ్గర వచ్చారు. ఇంకైతే ఎటు నుంచి తెలియదు. ఓకే, అడిగైతే నా ల్యాండ్ మైన్ డ్యామేజ్ అయితే పడింది 95. అండ్ మనోడైతే టీం వైప్ చేస్తాడు. చలో ఫైనల్లీ బోయా కొట్టేసమ్మా. సో ఎన్ని కిల్స్ అంటారు? 51 ప్లస్ 9 కిల్స్ అన్నమాట. సో ప్లస్ ఈ MP40 కొట్టేసాం. చలో